నిన్న నామినేటెడ్ పదవుల్లో ఒక 20 పదవులు నిన్న ప్రకటించడం జరిగింది. అందులో 16 టీడీపీకి, 3 జనసేనకి, 1 బీజేపీకి కేటాయించారు. అయితే మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు జనసేనకు న్యాయం చేశాడా, చేయలేదా? ఇది ఒక పెద్ద ప్రశ్న. అందులోని పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీలో ఒక ముఖ్య నేతకు న్యాయం చేశాడా, చేయలేదా? ఇది కూడా ఇంకొకసారి ఆలోచించాలి. ఎందుకని అంటే విశాఖ జిల్లా జనసేన పార్టీని ఒంటి చేత్తో నడిపించినటువంటి వ్యక్తి శివశంకర్. సో ఈయన టికెట్ ఆశించాడు. విశాఖ జిల్లాలో అన్నీ తానై జనసేన పార్టీని ముందుకు నడిపించాడు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన కలలుగన్నాడు. అయితే తీరా ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ పరిస్థితులన్నీ మారిపోయినాయి. తాను త్యాగం చేయాల్సి వచ్చింది, సీటు వదులుకున్నాడు. అలాగని చెప్పి అలిగి పక్కన కూర్చోకుండా కూటమిని గెలిపించటం కోసం, అక్కడ నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించటం కోసం సాయశక్తులా కృషి చేశాడు, పార్టీ కోసం పాటుపడ్డాడు, తిరిగాడు. ఇప్పుడు ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చి న్యాయం చేశారా అంటే కొంతవరకు మాత్రమే న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఆయనకు ఎంఎస్ఎంఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటికి సంబంధించినటువంటి చైర్మన్గా, ఎంఎస్ఎంఈ ఏపీ చైర్మన్గా ఆయనకు పదవి కట్టబెట్టారు. బాగానే ఉంది. ఇదే విశాఖ జిల్లా నుంచి మరొక ఇద్దరికి కూడా పదవి వచ్చింది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, అలాగే మరొక వ్యక్తి. సో వీళ్ళకి కూడా పదవి వచ్చింది. ఇక్కడ వరకు కూడా అంతా బాగానే ఉంది. మరి అయితే కనీసం ఈయనకు 2029లో అన్నా సీట్ ఇస్తారా పెందుర్తి నుంచి? ఇప్పుడంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టేశారు. సో ఈ నామినేటెడ్ పదవి ఏమీ నాట్ ఈక్వల్ టు ఎమ్మెల్యే అనుకోండి. సో కాకపోతే ప్రాధాన్యత అనేదైతే ఒకటి కల్పించారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇచ్చింది కూడా మంచి పదవి ఇచ్చారు. ఎంఎస్ఎంఈ అంటే చిన్నదేమి కాదు. సో కాకపోతే మరి ఇంకా ఆయన పార్టీనే నమ్ముకుని ఉన్నారు, పవన్ కళ్యాణ్నే నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయనకు ఇప్పుడు న్యాయం జరగకపోయినా రేపు 2029లో అయినా టికెట్ ఇచ్చి న్యాయం చేస్తారా అనేటువంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. మరి అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది చూడాలి.